చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొస్తానన్నారు. అదే సందర్భంలో పార్టీ 2 రాష్ట్రాలు 2 కళ్ళు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ శాశ్వతం అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఇది చాలా కాలం తర్వాత జరిగినటువంటిది. ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్కి చెక్ పెట్టిన తర్వాత జరిగింది. కేసీఆర్ని ప్రజలు ఓడించారు. అదే సందర్భంలో వాస్తవంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని ప్రత్యేకించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఆనాడు ఏదైతే ఓటుకి కోట్లు ఇష్యూ జరిగిందో అప్పటి నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అన్నటువంటిది దూరం అవుతా వచ్చింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి అడుగు పెట్టకూడదు అన్నటువంటి నాటి కేసీఆర్ షరతు మేరకు ఆయన ఇక్కడికి వచ్చేసారు. తెలుగుదేశం పార్టీని అక్కడ మూసేశారు అన్నట్టు. అయితే ఇప్పుడు తన శిష్యుడు లేదా తన సహచరుడైనటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మరొక వైపున కేసీఆర్ అసలు పార్టీ ఉంటుందా ఊడుతుందా అన్నటువంటి స్టేజ్లోకి వచ్చేది. అదే సందర్భంలో చంద్రబాబు పూర్తి స్థాయి పాత బాబు అయ్యారు. అందులో భాగంగా జాతీయ స్థాయిలో కూడా మళ్ళీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అదే సందర్భంలో ఆంధ్రాలో వెల్ సెటిల్డ్ సిచ్యుయేషన్కి వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అడ్డాలు లేవు, ఎలాంటి అవరోధాలు లేవు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ అందుకనినే ఇంటి దగ్గర నుంచి పార్టీ కార్యాలయంకి భారీ ర్యాలీగా వెళ్ళడం ద్వారా తెలుగుదేశం పునర్వైభవం అన్నటువంటి కాన్సెప్ట్ మీదకి కాన్సన్ట్రేట్ చేశారు.